ఆర్జీవన్ ఏరియా ఏప్రిల్ మాసంలో 51% ఉత్పత్తితో వెనుకబడిన రవాణాను మాత్రం 100% పూర్తి చేశామని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్లో 4,50,000 రవాణాకు గాను 4,68,000 రవాణాను చేయడం జరిగిందని, ఉత్పత్తిలో మాత్రం వెనకబడ్డామని, అందుకు చాలా కారణాలున్నాయన్నారు. OC5లో ఈసారి 49% ఉత్పత్తిని సాధించడం కూడా ఒక కారణమని తెలిపారు. ఓసీలో ఉత్పత్తిని పెంచడానికి ఓబీని 20% ఎక్కువగా తీయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అలాగే C&MD చొరవతో జీడీకే 11 ఇంక్లైన్లో 3వ కంటిన్యూస్ మైనర్ను పెట్టనున్నామని తెలిపారు. ఆర్జీవన్లో కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతపై కూడా దృష్టి సారించడం జరిగిందన్నారు. ఆర్జీవన్ ఏరియాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలు, భూమిలో నీటి శాతాన్ని పెంచడం కోసం చెరువులను ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. సంవత్సరం పొడవునా పూర్తి స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం కోసం ప్రణాళికలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రొడక్షన్ టార్గెట్ ఏప్రిల్ నెల 4,50,000 అయితే డిస్పాచ్ 4,68,000 అయ్యి 100% పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ ప్రొడక్షన్ పరంగా 51% మాత్రమే ఉంది. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. అట్లనే ఓబీ ఓపెన్ కాస్ట్లో ప్రొడక్షన్ పెంచడానికి కోసము ఓబీని 20% పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లనే గౌరవ చైర్మన్ గారు జీడీకే 11 ఇంక్లైన్లో 3వ కంటిన్యూస్ మైన్ పెట్టడానికి అనుమతి ఇచ్చారు. దాన్ని టెండర్ ప్రక్రియ తొందరలోనే మొదలవుతుంది. జీడీకే 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్లో ఇసుక ఇబ్బంది లేకుండా చాలా మంది కార్మికులు అసంతృప్తిగా ఉండేది, ప్రొడక్షన్ చేయలేకపోతున్నామని. అదొక సంతోషకరమైన వార్త ఏంటంటే చైర్మన్ గారు చేసిన కృషి వల్ల ఈ ఉత్పత్తి మన ఇసుక అనేది నిరాటంకంగా రావడానికి అన్ని ఏర్పాట్లైనాయి. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు 300 టన్నులు 400 టన్నులు తీసే ఉత్పత్తిని ఆల్రెడీ 500 టన్నులు 600 టన్నుల దాకా పెంచారు. 1 ఇంక్లైన్ పెంచిన వాళ్ళు ఇంకా 700 టన్నులు 800 టన్నులు తీయడానికి కూడా ప్రణాళిక చేస్తున్నారు. ఇది స్థూలంగా ఆర్జీవన్ ఏరియాకి సంబంధించింది. ఇదే ఒక ఉత్సాహం కనపరిచి ఇంతకుముందు అట్లనే 3 రేకులు చేసేది సిహెచ్పిలో 4 రేకులు చేస్తూ సిహెచ్పి వాళ్ళు కానీ డిస్పాచ్లలో కానీ అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇదే ఉత్పత్తిని కొనసాగించి ఈరోజు చైర్మన్ గారు డైరెక్టర్తో మీటింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రేకులను 5 రేకులకు చేయాలని, ఆర్జీవన్ ఏరియాలో ఉత్పాదకం పెంచాలని కోరడం జరిగింది. అందరి యొక్క సహకారంతో కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ నాయకులు అందరి యొక్క సహకారంతో ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఆర్జీవన్ ఏరియాని ఉత్పత్తి లక్ష్యాలను సేఫ్టీగా సాధిస్తూ కార్మికుల యొక్క సంక్షేమం, ఆరోగ్యము, భద్రత, సేఫ్టీ వీటిని పిల్లర్లుగా పెట్టుకొని ముందుకు పోవాలిగా కోరుతున్నాను. నమస్కారం. ఒక విషయము, గత సంవత్సరాలలో కొంచెము ఎండాకాలం వస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయిందని ప్రెస్ మిత్రులు కానీ, యూనియన్ నాయకులు కానీ, ఎమ్మెల్యే గారు అని అడగడం జరిగింది. దాన్ని చూసి ఏర్పాట్లన్నీ చేసి ఇప్పటిదాకా ఏ రకమైన లోడ్ రాకుండా వాటర్ సప్లై చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు చేసిన ఏర్పాట్లతోని ఇక ముందు కూడా రాబోయే 1-2 నెలల్లో కూడా ఏ రకమైన లోడ్ రాకుండా వాటర్ సప్లై చేస్తామని పూర్తి హామీ ఇస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో SO2 జీఎం గోపాల్ సింగ్, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఏజీఎం అంబిక, అధికారులు ఆంజనేయులు, సివి రావు, శ్రీనివాస్, వరప్రసాద్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.